చెప్పరా, చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. ఏమంటుంది వీడియోలో చెప్పు, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నా. ఓకే, ఈ వీడియోలో చాలా సింపుల్గా వెల్త్ని అంటే డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలి ఫర్ ఎవర్, అలాగే ఎలాగే ఇవ్వాలి మనం. ఇవ్వడం ఎట్రా? మరి ఇవ్వాలి. రేపు మన డబ్బులు దేవుడు ఇచ్చాడంటే మనం కొందరికి హెల్ప్ చేసేవారుగా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే వెల్త్ అనేది అంటే డబ్బులు అనేది మనం ఎలాగ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి. ఇందులో ఫస్ట్ నీకు తెలుసు కదా, డైవర్సిఫై. ఎన్నిసార్లు చెప్తారా ఈ పేరు? అదే తెలుసు కదా నీకు. అదే లేదా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ఒకదాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి రిస్క్లో పడడం కన్నా వేరే వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేసి మనం లాభం సంపాదించడం. ఓకే, అది తెలుసు కదా. ఓకే, సెకండ్ ఏంటంటే రెడ్యూస్ డెప్త్ అనమాట. లోన్స్ కానీ ఏవైనా మనకి అప్పులు అవన్నీ తీర్చేలా ట్రై చేయాలి వెంటనే, ఎంత త్వరగా అయితే అంత త్వరగా. మరి అంతే కదరా. మరి ఎంత త్వరగా తీర్చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి రెడ్యూస్ డెప్త్ అనమాట, అది సెకండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఓకేలే, అర్థమైందిలేరా. ఎమర్జెన్సీగా డబ్బులు ఉంచుకోవాలి మనం. ఏమైనా ప్రాబ్లం ఎమర్జెన్సీగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అనుకో, దాన్ని ఎదిరించడానికి మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంచుకోవాలి ఎమర్జెన్సీగా. అది చాలా ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ లో రిస్క్ అసెట్స్ అనమాట. మరి ఎలా తెలుస్తారా లో రిస్క్ అని? చాలా సింపుల్, రీసెర్చ్ చేయడం వల్ల తెలుస్తుంది. బాండ్స్, సేవింగ్ అకౌంట్స్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్. మరి ఇల్లు కొంటే మరి పెరుగుతుంది కదా ఒక 10 సంవత్సరాలకి. అర్థమైందిలే. ఇలాంటివి అనమాట, లో రిస్క్ అనమాట ఇలాంటివి. నెక్స్ట్ పాయింట్ కూడా అదే, రియల్ ఎస్టేట్లో ప్లానింగ్ చేయడం రియల్ ఎస్టేట్లో. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇన్సూరెన్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది మనకి. మరి ఇప్పుడు సడన్గా నీకు ఏమైనా అయిపోయింది, ప్రాబ్లం వచ్చింది అంటే కష్టం అయిపోద్ది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టాస్క్ ప్లానింగ్. ఏంటైతే అది ఇప్పుడు నీకు డబ్బులు ఎక్కువైపోతే ట్యాక్స్లు అనేవి పెరిగిపోతాయి కదా. అవును, మరి మనం రిచ్ అయిపోతే ట్యాక్సులు పెరుగుతాయి కదా. మరి ఎలాగా? ప్లాన్ చేసుకోవాలి. మనం ప్లాన్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ని పట్టుకొని అతన్ని అడిగితే అతను చెప్తారనమాట ట్యాక్స్ ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు తెలివిగా. నెక్స్ట్ ఏంటంటే ట్యాక్స్ ఎక్కడ తక్కువ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ని మనం చూస్ చేసుకొని దానిలో ఇన్వెస్ట్ చేయాలి. నీకు నెక్స్ట్ తెలిసిందే, రెగ్యులర్ రివ్యూ అనమాట, చూడాలి. ఓకే, అర్థమైంది లేదా. చూడాలి, ఏం తప్పులు ఉంటే మనం మళ్ళీ ఆ తప్పు చేయకుండా నెక్స్ట్ సరిదిద్దుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. ఓకే, లేదా అర్థమైంది లేదా. కమ్యూనిటీకి ఎలాగ మళ్ళీ ఇవ్వాలి. మరి ఇవ్వాలిరా ఖచ్చితంగా. ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చింది అనుకో, అది షేర్ చేయాలి కమ్యూనిటీలో ఎక్కడైనా సరే. అలాగే పాజిటివ్ చేంజ్ తేవాలి, ఎంపతితో ఉండాలి. అది ఎంపతి అంటే తెలుసుకో, జాలి కలిగి ఉండాలన్నమాట. వేరే వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, వేరే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని కూడా బిల్డ్ చేయాలి, నెట్వర్క్స్ బిల్డ్ చేసుకోవాలి. చెప్పావు కదరా. నెక్స్ట్ పాజిటివ్గా ఉండాలి, హెల్త్ని మెయిన్గా చూసుకోవాలి, ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకోవాలి. తలేదు ఈట నువ్వు ఏమైనా పెద్దడు ఏటా, నాకు అన్ని దీవెనలన్నీ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నాను. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం పర్సనల్గా ఎలా డెవలప్ అవ్వాలో చూద్దాం. చెప్ప ఫస్ట్ ఏంటంటే పర్పస్ అనేది తెలుసుకొని లైఫ్కి. పర్పస్ అనేది ఎలా తెలుసుకోవాలో మనం కోర్స్ చేసాం, గుర్తుంది కదా. ఒకేలా రిమోట్ అదే డిప్రెషన్ నుంచి హ్యాపీనెస్ కెనరాలో కోర్స్ చేసేవాళ్ళు. అర్థమైందిలే. అందులో పర్పస్ ఎలా తెలుసుకోవాలో మనకు అర్థం అయిపోతుంది. నెక్స్ట్ హ్యాపీనెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కనెక్షన్స్ని బిల్డ్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్సనల్ గ్రోత్ చేసుకోవాలి, అదలా డైట్ చేసుకోవాలి, ఇంకా బుక్స్ చదవాలి, అన్నీ కూడా తెలుసుకోవాలి, అలాగే ఎక్సర్సైజ్ చేయాలి. చెప్పావు కదరా. అంతే ఇంకా ఈ వీడియోకి. ఓకే, నెక్స్ట్ ఏ కోర్స్ చేస్తున్నావు ఏంటి? అది చూద్దాం, నెక్స్ట్ కోర్స్ రేపు అప్లోడ్ చేద్దాం. బాయ్ రా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ కోర్స్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది హెల్ప్ అవుతుంది. అలాగే మేము ఇంకా చాలా కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.